గోపాల్ రెడ్డి గారు 100% తప్పు. ఆ విధంగా తిడతా ఉంటే 100% తప్పు మనం అంటున్నా. మనం ఇంట 100% తప్పు. గమ్ముకుంటున్నాము మనం ఇంట గమ్ముకుంటున్నాము ఇది కరెక్టా చెప్పండి 100% ఉదయనిధి స్టాలిన్ మన మతానికి వచ్చే మాట్లాడము మన 100% తప్పు. నేను కూడా మాట్లాడతానా కాదు, మిగతా విషయాలు నేను ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఎక్కడి నుంచి మొదలు పెడతాం? ఎవరు దీనికి ఆధిపత్యం, ఒక నాయకత్వం ఎప్పుడు అందరూ నేను ఒక మాట మీరు ఒక మాట, లేకపోతే ఆయన సార్ ఒకసారి మాట్లాడితే నాగరాజు గారు మాట్లాడితే కాదు. ఎవరో ఒక నడుం కట్టాలా, నడుం కట్టేవాళ్ళు హిందూ సమాజం ఆటోమేటిక్ ఎవరి కోసం ఎదురు చూస్తే కాదు, ఒక ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు. ఇప్పుడు మీరు అంటున్నారు ఇది జరుగుతుంది, ఎస్. మనకు హిందూ మతానికి ఇబ్బంది కలుగుతుంది, తప్పనిసరిగా దీన్ని కాపాడుకోవాలా, భారతదేశం హిందూ దేశంగా ఉండాలా అన్నప్పుడు ఎవరో ఒక దానికి కార్యాచరణ తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ మొదలవుతా, చంద్రబాబు మొదలవుతా, లేదా పీఠాది భవన్ తీసుకుంటారా? వాళ్ళకి సహకరించే వేలాది మందిగా వస్తారు. ఒక మంచి కార్యక్రమం అయితే ఎవడు అడ్డు తగలలేడు, తగలడు కూడా, తగలకూడదు కూడా. కాబట్టి నేను ఆ లైన్ లో పోదా ఉంటున్నా. ఏదో అనేది రాజకీయాలు తేవద్దు, మతాన్ని జస్ట్ అడుగుతాను. దీపక్ రెడ్డి గారు, పార్టీలు మా పార్టీ అయినా మీ పార్టీ ఏ పార్టీ అయినా మతాన్ని రాజకీయాన్ని వాడుకుంటున్నాయా లేదా? వాడుకోకూడదు నా ఉద్దేశం. వాడుకోలేదు ఏ పార్టీ అని చెప్తే అది మన ఆత్మద్రోహం చేసుకున్నట్టు అవుతుంది నా ఉద్దేశము. నేనేమి తప్పు మాట్లాడడంలా, ఏ పార్టీ గురించి మాట్లాడడం, ఏ పార్టీ ఏ వ్యక్తిని కూడా విమర్శించలే. దీనికి హిందూ దేశంగా ఏర్పడాలంటే మీరే అన్నారు ఇంకా రాబోయే రోజుల్లో ముస్లిం దేశంగా మారచ్చు 20 ఏళ్లలో అనే టైపులు అంటున్నారు. దీనికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలా, ఎట్లా దీనికి ముందుకు వెళ్ళాలా, ఎవరు మాట్లాడాలి, దీనికి కులం కోసం చర్చ పెట్టండి. లేకపోతే ఒక పార్టీలకు అతీతంగా ఒక ఏదో ఒకటి తీసుకురండి. ఇప్పుడు అసలు ముఖ్యమంత్రి నాకు వద్దు అంటున్నాడు పాప, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ నాకు వద్దు, నేను తిరుపతికి వచ్చింది కొట్లాడేదానికి వచ్చాను, నేను మీ దగ్గర హర్షత్ వాళ్ళు జేజేలు పలికేదానికి రాలేదు, నేను కొట్లాట పెట్టుకునేదానికి వచ్చానని ఆయన కొట్లాట అని మూడు ఎవరితో కొట్లాడతారు, ఆయన ఎవరితో కొట్లాడతారు క్లారిటీ ఉంటే వాళ్ళతోనే కొట్లాడతాం మేము కూడా. ఆయన ధర్మం అయితే ఆయన వెనక నడుస్తాం మేము కూడా, తప్పే ఉంది. హిందూ మతం అంటే మాకు కూడా ప్రేమే, మేము కూడా పక్కా దాని ఏమంటారు, ఇప్పుడు తిరుమలలో 5 శనివారం తిరుమల శనివారం జరుగుతాయి, మేము కూడా ఇల్లంతా 5 వారాలు శనివారాలు ఒక నెల అయిపోయినంత మేము మాంసము మద్యము అనేది ఎండలోకి రానియరు. మేము కూడా పచ్చి హిందువులం సార్, మేమేం మాట్లాడాల. కాకపోతే సమాజంలో జరుగుతున్న హిందూ మతంలో ఏడ జరిగినా చెడ్డగానే మాట్లాడతాము. ఏ ఒక పార్టీకి ఒత్తాసు పలకము, ఏ పార్టీని ఎక్కడ. మేము చంద్రబాబు నాయుడు ఒక మార్గంలో పోతే దాని విమర్శ రాజకీయాల్లో ప్రత్యర్థులు విమర్శిస్తారు, విమర్శకూడదు. మమ్మల్ని మీరు విమర్శించవచ్చు, వాళ్ళు విమర్శించవచ్చు, మీడియా ఇద్దరు విమర్శించవచ్చు, మీడియా ఎవరు లోటుపాట్లను పెట్టచ్చు. మీడియా ఒకదానికి ఒక సెక్షన్ కి పరిమితమై 2019 నుంచి 24 కాదు 2020 నుంచి 2000 సంవత్సరం తీసి ఎవరు తప్పులు మాట్లాడాలి. మీడియా కూడా, మీడియా అనేది ఒక జడ్జి, 4వ సింహం అది అంటారు, 4వ పక్క ఉందని. కాబట్టి మేము సింహాలు పులులు కాదు సార్. గోపాల్ రెడ్డి గారు దయచేసి మాకు ఆపాదించకండి. సింహాలు పులులు మేము కాదు. మీ బాధ్యత గుర్తు చేస్తారు. మా బాధ్యత వరకు ఓకే, మా బాధ్యత వరకు మాకు ఓకే. మా బాధ్యత ఏంటనేది మాకు గుర్తుంది కాబట్టి మేము ఇంకా ఈ పని చేసుకోగలుగుతున్నాం. మేము పులులు సింహాలు మేము కాదు, దయచేసి మమ్మల్ని పోల్చొద్దు. దీపక్ రెడ్డి గారు మిమ్మల్ని లాగలేదు సార్.